ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్న పాపన్ని కుమార్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగులో లిసెంట్ డాన్ బాస్కో స్కూల్లో 14వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ శారీరక మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధికి పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంధ్య, గోవర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ స్వరూప్ రెడ్డి, ప్రెసిడెంట్ అభిషెట్టి నారాయణ, డైరెక్టర్ వెంకట్రావు, ప్రిన్సిపల్ వర్ష కత్తుల, కౌన్సిలర్లు అభిషెట్టి రాజశేఖర్, మేడిపల్లి మురళి, సురభి కుమార్ గౌడ్, చక్రపాణి సంజీవరెడ్డి, విజయలక్ష్మి, నాయకులు తుపాకుల రాజు, హుస్సేన్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ చేయడం గర్వించదగ్గ విషయం. మరి పిల్లలు చదువుతో పాటు మరి మంచి క్రమశిక్షణ, విద్య ఒకటే ఉంటే కాదు, విద్య ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన విద్య లేనివాడు విద్య పశువు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, మంచి సాంప్రదాయం పాటించాలి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి, మనం చదువుకున్నటువంటి విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలి, మనం ఉన్నటువంటి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి, మన మండలానికి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి. మరి ఇక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా మంచిగా చదువుకొని ప్రతి ఒక్క విద్యార్థులకు ఏదైనా ఒక గోల్ పెట్టుకోవాలి. నేను చదువుకొని నేను పెద్దగా అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నానని ఒక మంచి గోల్ పెట్టుకొని దాన్ని గోల్ రీచ్ కావడానికి మరి మంచిగా చదువుకొని మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రి మనని కని పెంచి ఈ యొక్క విద్యాలయానికి తోలించినాక మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మన ఇంటి దగ్గర మనము 1-2 గంటలు లేకపోతే సాయంత్రం అయిన తర్వాత తినేసి పండుకుంటాం. మిగతా బాధ్యత అంతా మన టీచర్స్ తీసుకుంటారు. మరి టీచర్స్ కూడా మంచి పేరు తీసుకురావాలి. ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ స్కూల్ పేరు దేశ విదేశాలలో వినిపించే విధంగా మరి మంచి మార్కులు సంపాదించి చక్కని నాణ్యమైన చదువు చదివి మనకు మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క విద్యార్థులను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు.